వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అలాగే మండలికి సంబంధించిన శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని కీలకమైన అంశాలు అయితే తెరపైకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే బుడమేరు వాగుకు సంబంధించి పొలిగిన నేపథ్యంలో ఆ వరద సాయం జనాలకు అందింది అందలేదు అన్న విషయం పైన రెండు అలాగా ప్రభుత్వం కానివ్వండి ఇటు విపక్షం కానీ దాని మీద మాటల యుద్ధం కొనసాగిన నేపథ్యం మనం చూసాం. అదే సందర్భంలో ఏదైతే ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటూ ఎప్పటి నుంచో మనకు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన నిజాలు తేల్చడానికి ఇవాళ దానికి సంబంధించి ఒక కమిటీ వేసిన నేపథ్యంలో అది కూడా ఇవాళ కీలకంగా కనిపిస్తుంది. అంతేకాకుండా మరొక కీలకమైన అంశం వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కూడా ఒకంత ఫోకస్కి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం కానివ్వండి విపక్షం కానివ్వండి అటు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అసెంబ్లీ అంటే మండలి సమావేశాల్లో వైసీపీ కూడా పార్టిసిపేట్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న చర్చ వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా ప్రజలు చాలా ఉత్సాహంగా దాన్ని చూస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్న విషయంపైన మనము చర్చిద్దాం. మనతో పాటు లైవ్లో చేరారు మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే జీవీజీ నాయుడు గారు టీడీపీ నుంచి ఇప్పటికే తను జాయిన్ అయ్యారు. మరికొద్దిమంది బాలకొండయ్య గారు బీజేపీ నుంచి, అలాగే చింతా రాజశేఖర్ గారు రాజకీయ విశ్లేషకుడు మనతో పాటు లైవ్లో జాయిన్ కాబోతున్నారు. మొదటగా జీవీజీ నాయుడు గారి దగ్గరికి వెళ్దాము. సార్ గుడ్ ఈవినింగ్. ప్రభుత్వంలోకి రాకముందు అంటే అధికారంలోకి రాకముందు నుంచి మీరు కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆరోపణలకి ఆధారాలు వెతికి ఇప్పుడు కేసులకో లేకపోతే కంప్లైంట్స్కో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది అన్నది చాలామంది విశ్లేషిస్తున్నారు. అంతేనా, లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో రెడ్ బుక్లో ఉన్న పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కేవలం జైలుకు పంపించే నేపథ్యంలోనే ఆ ఉద్దేశంతో మాత్రమే ఉన్నవి లేనివి కలిపి కేసులుగా పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఒక ప్రశ్న వస్తుంది. ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ ఒక చిన్న విషయం అండి. మేము అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాము. వీళ్ళు ప్రభుత్వంలో ఉండి పవర్ని వినియోగం చేస్తూ ఉన్న వాళ్ళకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ వీళ్ళు చేసిన పనులు ఇన్ని అని కావు. అందరం చూసాం వీళ్ళు ఎట్లా మిస్యూజ్ చేశారు పవర్ని. వీళ్ళకు పవర్ పబ్లిక్ వీళ్ళని గెలిపించి వీళ్ళని గవర్నమెంట్ లో పెట్టిన తర్వాత వీళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ లో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళ సొంత రాజ్యాంగం నడిపించుకుంటూ కరప్షన్ స్కై లెవెల్లో చేరింది. మీ వాయిస్ రావట్లేదు, ఒకసారి ఇప్పుడు మనకి ఒక అవకాశం వచ్చింది టు సెట్ థింగ్స్ రైట్. ఏదైతే తప్పులు జరిగాయో అవన్నింటినీ కూడా విచారణ చేస్తూ ఏ తప్పులేది జరిగాయో మనం ఆరోపించామో అదే నిజాలు బయటికి తెచ్చి ప్రజల ముందు పెట్టే ఆ మినిమం కర్టిసీ మనకుంది, ఆ బాధ్యత మనకుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన తర్వాత గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కూడా బయటికి పెట్టి మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటి తప్పులు చేయకుండా చర్యలు తీసుకునే బాధ్యత మనలో ఉంది. అది ఒక పౌరుడు లాగా, ఒక టీడీపీ జనరల్ సెక్రటరీ లాగా నేను ఖచ్చితంగా చెప్తా, ఇలాంటి తప్పులు చేసి ఎవరైనా కూడా శిక్ష అనుభవించక తప్పదు. కానీ అదే సందర్భంలో కక్ష సాధింపు అనుకుంటారు, ఏదనుకుంటారో మీ ఇష్టం. ఆడుదాం ఆంధ్రాకి ఇచ్చిన కేటాయింపులు 190 కోట్లు అయితే 400 కోట్ల స్కామ్ జరిగిందంటూ మాట్లాడుతున్నారు. ఈ నెంబర్స్ కూడా పొంతన దొరకని పక్షంలో కేవలం ఇవి కక్ష సాధింపు రాజకీయాలు తప్ప ఇంకేం లేవు అనేది వైసీపీ ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏమంటారు మీరు? చూడండి, ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ ఉన్నారో అప్పుడు వాళ్ళు చెప్పిన ఫిగర్సే మనం తీసుకుంటాం, ఓ నిజమే ఇదేమో అని. కానీ తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిశీలించి చూస్తే నిజాలన్నీ బయటపడతాయి. మరి నిజాలు బయటపడ్డప్పుడు మనం 190 crores గురించే మాట్లాడాలి, మొత్తం జరిగిన తప్పుల గురించి మాట్లాడాలా? అది ప్రజలే నిర్ణయించాల్సిన విషయం అది. మరి మేము చెప్తున్నాం ఇవాళ ఇంత జరిగింది అని. మీరు చూడండి, మేము ప్రూవ్ చేసే బాధ్యత మాది. మేము ప్రూవ్ చేసి చూపిస్తాం చేసిన తప్పులని. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, తప్పులు చేశారు, ఆ తప్పులకు సంబంధించిన ఆధారాలు దొరికాయి, అందుకే ఇప్పుడు కేసులు వస్తున్నాయి తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. అధికారం ఉంది కదా అని చెప్పి అప్పుడు పెట్టరేగిపోయారు. దాని పర్యవసానమే ఇవాళ కోర్టులు కానివ్వండి, కేసులు కానివ్వండి, జైల్స్ కానివ్వండి అనేది ఒక మాట వినిపిస్తుంది. ఎలా చూస్తారు మీరు, ఎలా విశ్లేషిస్తారు? చిదంబరం గారు, ముందుగా మీకు, బీఆర్కే ఛానల్ వ్యూవర్స్కి, అట్లాగే రాజశేఖర్ గారికి, మాలకొండయ్య గారికి, నాయుడు గారికి అందరికి కూడా శుభ సాయంత్రం. ఎస్. ఆడలేక మధ్యలో ఓడు అండి. సూపర్ 6 పథకాలు ఇచ్చుకోలేక సూపర్ 6 పథకాలని నుంచి డైవర్షన్ చేయడానికి ప్రజల దృష్టి పడకుండా దాని మీద చేయకుండా ఉండటం కోసం ఎక్కడన్నా సరే ఇన్నేళ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక మర్డర్ కేసు విషయంలో డీజీపీని తీసుకొచ్చి మంత్రివర్గ సమావేశంలో కూర్చోబెట్టడం మనం చూసామంటే, ఇంకా ఇంతకు ముందే మీరు ఒక బయట వేశారు.
అంటే రాజకీయ ప్రయోజనాలని ప్రతి దాంట్లో కూడా ఆశించేటటువంటి నాయకులు మనకు ఉండటం దురదృష్టకరం, బాధాకరం కూడా. ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రక్తపు మరక అంటని చరిత్ర నాది అని ఏలు చూపించుకుంటూ చెప్పాడండి. ఆయన చెప్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పసిపిల్లలు కూడా నవ్వుకుంటారేమో అనిపిస్తాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పదిరి కుప్పం అంటే తీసేయండి, ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగింది, వాళ్ళ చేతుల్లోకి పగ్గాలు రాకముందు జరిగింది, దాన్ని పక్కన పెట్టండి. కానీ 1985 జూలై 17న కారంచేడులో జరిగిందండి. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు లేరు, వదిలేద్దాం. తర్వాత డిసెంబర్ 26, 1988లో వంగవీటి మోహన్ రంగా గారిని 1988లో డిసెంబర్ 26వ తేదీన అతి దారుణంగా హత్య చేశారు. దారుణంగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఎమ్మెల్యేని హత్య చేశారు. అవును. దాని వెనుక ఎవరు ఉన్నది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు పంచన చేరారు, ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నారు. తర్వాత మే నెల 23వ తేదీ 1998, ఓకే, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి అయినటువంటి వైఎస్ రాజారెడ్డి గారి హత్య, దారుణమైనటువంటి హత్య, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఓకే. తర్వాత సెప్టెంబర్ 23, 2018 కిడారి సర్వేశ్వరరావు, అతని నక్సలైట్లు చంపుండొచ్చు, రక్తం మరక్క అంటలేదన్నాడు కదా, శాసనసభ్యుడిని కాపాడుకునేటటువంటి చేవలేని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేవలేని ముఖ్యమంత్రి అవునా కాదా అనేది, దానికోసం ఈ కిడారి సర్వేశ్వరరావు ఉదాహరణ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అక్టోబర్ 25, అదే 2018లోనే అక్టోబర్ 25, 2018న జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఒక ప్రతిపక్ష నేత మీద సాక్షాత్తు ఎయిర్పోర్ట్ లో కత్తిపోటు, రైట్, ఎయిర్పోర్ట్ లో. కోర్టు కూడా ఎన్ఐఏ వాళ్ళు అడిగితే ఎయిర్పోర్ట్ లో సీసీ కెమెరాలు ఎందుకు తీసేశారు అంటే సమాధానం చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వీళ్ళు అసలు ఇవన్నీ కాదండి. అక్టోబర్ 1వ తారీఖు 2003వ సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన మీదే అలిపిరిలో దాడి జరిగితే దిక్కు లేదండి. ఈయన శాంతి భద్రతల గురించి మాట్లాడటం, కానీ అంటే ఆయన చెప్పిన ఉద్దేశం వేరు కదా చెప్పటం కదా. ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు సొంత బాబాయి హత్యకు సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. అందులో సరే ఆ హత్య జరిగినప్పుడు అధికారంలో టీడీపీ ఉన్నా సరే, ఆ తర్వాత 5 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నారు. దానికి సంబంధించిన నిందితులు పట్టుకునే ప్రయత్నం జరగలేదు. మీరు బ్రేక్ వేశారు. ఒక విషయం అండి, నాయుడు గారు 1 సెకండ్, నాయుడు గారు 1 సెకండ్ ప్లీజ్, 1 సెకండ్ కంప్లీట్ కంక్లూడ్ చేయండి. మార్చి 15, 2015లో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఆ హత్య, 2019లో జరిగినటువంటి ఆ హత్యకి రాజకీయ ప్రముఖులని కాపాడుకోవాల్సినటువంటి ప్రభుత్వం బాధ్యత కాదా? అలాంటి హత్యలు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల హయాంలో ఏదైనా ఒక్కటంటే ఒక్కటి చూపించగలరా? రైట్, ఒక్కటంటే ఒక్కటి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యనే చూపిస్తున్నామండి, మేము వేరే అని చెప్పడం లేదు. మేము బయట మీరు సమాజంలో జరిగింది, రాష్ట్రంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి, నాయుడు గారు 1 సెకండ్, జగన్మోహన్ రెడ్డి గురించి మేము మాట్లాడుతున్నాం. మీరు సమాజం గురించి, రాష్ట్రం గురించి తర్వాత మాట్లాడండి. నాయుడు గారు ఒకరితో ఒకరు మాట్లాడదాము ప్లీజ్, ఒక తర్వాత ఒకరు మాట్లాడదాము, మీకు అవకాశం ఇస్తారు. నాయుడు గారు, వివేకానంద రెడ్డి హత్యకి మీరేమైనా సమాధానం ఇవ్వగలుగుతారా?
రైట్ రైట్ దాని గురించి మాట్లాడదాం ఫస్ట్. Right, చర్చకి right. మేము సిద్ధం. అదే ఎక్కడెక్కడ దాని గురించి ఏమేమి మాట్లాడదాం. హత్యలు జరిగినాయి, దాని నేను ఒకసారి మాట్లాడడానికి నేను సిద్ధం. ఒక పని చేస్తాను. ఇద్దరు ప్యానల్ సభ్యులు ఒకసారి మాట్లాడించారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. Yes, yes. శ్రీనివాస్ రెడ్డి గారు. నాయుడు గారు. మాట్లాడగలుగుతారా? రైట్ నాయుడు గారు, వన్ సెకండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషము మిగిలిన ప్యానల్తో మాట్లాడించారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. మాల్కొండ గారు, ఇప్పుడు ఏదైతే అంటే ఒక్క మాట మాట్లాడతాను. లాస్ట్ పాయింట్ చెప్పండి, వివేకానంద రెడ్డి హత్య గురించి ఒకే ఒక్క మాట ఏంటంటే, చెప్పండి. వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో దస్తగిరి చెప్పాడే ఆస్తి పేపర్ల కోసము మేము చంపామని, ఆ కోణంలో విచారణ చేసినటువంటి ఏది సిబిఐ అధికారిని ఎందుకు తొలగించారు, ఆ కోణంలో ఈ రోజు వరకు కూడా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు, దానికి సమాధానం చెప్పండి తెలుగుదేశం పార్టీ ప్రతినిధి. రైట్ అయితే ఒకసారి మాల్కొండ గారి దగ్గరికి వెళ్దాము. మాల్కొండ గారు, మాల్కొండ గారు ఇక్కడ ఫేస్ టు ఫేస్ మనం బిఆర్కే ఛానల్ స్టూడియోలో కూర్చొని మనం ఇద్దరం దీంట్లో ఫేస్ టు ఫేస్ మనం చర్చ పెడదాము దాని మీద. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఇస్తాను, అవకాశం ఇస్తాను. ఒకసారి మాల్కొండ గారితో మాట్లాడదాము. మాల్కొండ గారు, ఇక్కడ అంటే రక్తపు చుక్క చెప్పండి. అంటే ఒక రక్తపు మరక కూడా అంటకుండా నేను 40 ఏళ్ల పాటు రాజకీయం చేశారు అన్నది ఇవాళ చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాట. అయితే అదే సందర్భంలో ఆయన హయాంలో జరిగిన మర్డర్లు కానివ్వండి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆయననే దానికి బాధ్యులు కాబట్టి అనేది ఒక విశ్లేషణ అయితే శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చారు. సో మీరు ఎలా చూస్తారు? నిజంగానే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, గతంలో జరిగిన పరిణామాలు కానివ్వండి, అవన్నీ చూస్తున్నప్పుడు ఆ కంపారిజన్ ఎలా చూడాలంటారు? ఎందుకంటే ముఖ్యంగా కొన్ని ఇష్యూస్లోకి వచ్చినప్పుడు సిబిఐ ఇన్వాల్వ్ అయిన ఇష్యూస్ ఏవైతే అవి కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో ఎలా చూడాలంటారు? నమస్తే బ్రదర్, ముందుగా మీకు అదేవిధంగా బీఆర్కే ప్రేక్షకులకు, డిబేట్లో ఉన్నటువంటి పెద్దలు నాయుడు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా 2 విషయాలు మీ పర్మిషన్ తోటి రిక్వెస్ట్ చేసి నేను సబ్జెక్ట్లోకి వస్తాను. ప్లీజ్. మొన్న రాయచోట్లో జరిగినటువంటి చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం అది. హిందువులు ప్రతి ఇంట్లో కూడా ఒక పండుగ చేసుకునేటటువంటి సందర్భం, ప్రతి సోమవారం కూడా అందరూ కూడా తీర్థాలు చేసుకునేటటువంటి సందర్భం. ఆ సందర్భంలో హిందువులు జై శ్రీరామ్ అన్నారని చెప్పేసి జై శ్రీరామ్ అన్నందుకు పోలీస్ కేసు పెట్టినటువంటి రాయచోటి పోలీసుల యొక్క విషయం ఈ డిబేట్ ద్వారా అందరికీ తెలియజేయాలనేది ఒకటి. రెండోది, చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మా కూటమి పెద్దలందరి నాయకులందరికీ కూడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లేక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులందరికీ కూడా మా పెద్దలు సోమవీర్రాజు గారిని ఎమ్మెల్సీకి పంపినందుకు కూటమి నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇచ్చిన సబ్జెక్టులోకి వస్తాను. మీరు ఇచ్చిన సబ్జెక్టు ఆడుదాం ఆంధ్ర ఏసీబీ విచారణ అవినీతి విషయాల మీద మనం డిబేట్ స్టార్ట్ చేస్తాం. కానీ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే హత్య రాజకీయాల దగ్గరికి మనం ప్రధానమైన ఎజెండాకి వచ్చాం. అయితే నేనేమంటానంటే అయినప్పటికీ కూడా ఇబ్బంది లేదు, నేను దానికి కూడా చర్చిస్తాను. ఇప్పుడు మన నాయుడు గారు మాట్లాడిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాలన్నీ చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే, తెలుగుదేశం ప్రభుత్వం గతంలో వారు చేసినటువంటి కొన్ని తప్పులను చూపిస్తూ మేము పూర్తిగా చేశాము, మేము పూర్తిగా హత్య రాజకీయాలు చేశాము, వాళ్ళు చేస్తే మేము చేస్తే తప్పేంటి అని సమర్థించుకున్నట్టుగా శ్రీనివాసరెడ్డి గారి యొక్క వారు మాట్లాడినటువంటి తీరును నేనైతే ఆ విధంగా భావిస్తున్నాను. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఒక్క మచ్చ లేదు, ఒక మరక లేదు, ఒక హత్య లేదు. 5 సంవత్సరాల్లో జరిగినటువంటి మా జిల్లాలో జరిగినటువంటి ఒక డ్రైవర్ని పార్సల్ చేసిన సందర్భం కూడా నేను ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. అనేక సందర్భాలుగా ఇవాళకి అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, ఆంధ్రప్రదేశ్ సంక్షేమాన్ని, ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం కోసం చదువుకునేటటువంటి విద్యార్థులు చదువును అందుబాటులో పెట్టడం, వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఇవ్వటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడేటటువంటిది కాకోకుండా ఇంకా వాళ్ళెంతమంది చంపారు, వీళ్ళెంతమంది చంపారు అనేటటువంటి డిబేట్లకు అలవాటు పడిపోతే ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేకపోయిన పరిస్థితికి మనం వెళ్తామనేది నేను చెప్తున్నటువంటి విషయం. ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏదైతే మనం అంశం తీసుకున్నామో అసెంబ్లీలో మాట్లాడిన అన్ని విషయాలకు సంబంధించి
మనం చర్చించాలి. ఎందుకంటే ఇవాళ కీలకమైన అంశాలు మీరు అన్నమాట ఆడుదాం ఆంధ్రాకు సంబంధించిన స్కామ్ జరిగిందా లేదా అన్నది ఏసీబీ విచారణ ఒకటైతే, బుడమేరు వాగు పొంగి ఎవరైతే అక్కడ నిర్వాసితులు ఉన్నారో లేకపోతే ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అక్కడ నష్టపరిహారం అందలేదన్న విషయం గురించి కూడా మాట్లాడాలి. అదే సందర్భంలో ఈ హత్యా రాజకీయాలకు సంబంధించిన ఒక కీలకమైన అంశము మొన్న మనం చూసాం 16,000 పైగా కేసెస్ కొత్తవి ఈ లాస్ట్ 9 నెలల్లో రిజిస్టర్ అయ్యాయన్నది డైరెక్ట్ హోంమంత్రి మాట్లాడిన నేపథ్యంలో నిజంగా ల్యాండ్ ఆర్డర్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అని ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే, అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ అంటే ఎవరైతే మీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తే బాహాటంగా బయటకు వచ్చి దాని మీద అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో అది కూడా ఇంపార్టెంట్ విషయమే. సో కాబట్టి అది కూడా మాట్లాడాల్సిందే. నేను కాదంటలేదు. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ఏదో పలానా జరిగినాయి, దాన్ని ఆధారంగా మేము పూర్తిగా దాన్ని ఇన్వాల్వ్మెంట్ అయ్యాము, అది తప్పేంటి అన్న టైప్ లో రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి విషయం నాకు అనిపించింది. అందుకోసం నేను విషయం చెప్పాను తప్ప ఇక్కడ సబ్జెక్ట్ విషయంలో ఎక్కడ ఏమీ ఇబ్బంది లేదు. చింతరాశేఖర్ గారు, ఓవరాల్గా చూస్తే సరే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే గతంలో జరిగిన తప్పులను అంటే దాన్ని ఫోకస్ చేయడానికి, దాన్ని ఎలివేట్ చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళ ఎనర్జీస్ని మొత్తాన్ని పెడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అటు అసెంబ్లీలో కానివ్వండి, బహిరంగంగా బయట ప్రెస్ మీట్లో కానివ్వండి, గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల పాటు ఏం జరిగింది అన్న వాటిని జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నము రిపీటెడ్గా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇవాళ ఆడుదామాంధ్రకు సంబంధించిన ఇష్యూ కానివ్వండి, ఇంకా వేరే ఏ ఇష్యూస్ చూసినా సరే మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు సర్కార్ ఎలా వ్యవహరిస్తోంది, ఎలా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తుంది? నమస్తే చిదంబరం గారు, అలాగే మీకు సహచర పాయింట్స్ అందరికీ, బీఆర్కే వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అంటే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యని నేను స్వాగతిస్తున్నానండి. అవినీతి ఎవరు చేసినా, ఏ స్థాయిలో చేసినా సరే అది ఉపేక్షించకూడదు అనే స్టాండ్ కి మనము ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలి. ఆడుదాం ఆంధ్ర అయినా సరే, ఏ అవినీతి అయినా సరే డెఫినెట్ గా దాని మీద విచారణ జరగాలి. దాంట్లో జరిగిన వాస్తవాలు ఏంటి అనేది బయటికి రావాలి. దోషులు శిక్షింపబడాలి, ప్రజాధనం కాపాడబడాలి. ఇది మెయిన్ డెమోక్రసీకి మూల స్తంభాలు. అలాగే మాలకొండ గారికి నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన బీజేపీ ప్రభుత్వము అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 664 కోట్ల రూపాయల స్కామ్ చేస్తే ముఖ్యమంత్రి అని కూడా ఉపేక్షించకుండా వాళ్ళందరి మీద విచారణ చేయించి సిబిఐ ఈడీ విచారణ చేసి వాళ్ళందరినీ విచారణ కొనసాగుతుంది, జైల్లో కూడా పెట్టడం జరిగింది. సో హ్యాట్స్ ఆఫ్ టు భారతీయ జనతా పార్టీ, హ్యాట్స్ ఆఫ్ టు నరేంద్ర మోడీ, హ్యాట్స్ ఆఫ్ టు అమిత్ షా. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జరిగినటువంటి నేరమే ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగితే అదే చట్టం ఉపయోగిస్తారా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి 16 ఎంపీల మద్దతు ఉంది కాబట్టి 16+2 18 ఎంపీల మద్దతు ఉంది కాబట్టి దాన్ని పక్కన పెడతారా అని నేను మాలకొండ గారి దృష్టికి తీసుకొస్తున్నాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జరిగిన ఆరోపణ ఏంటంటే ఉన్న చట్టం ఉండగా కొత్త చట్టం ఢిల్లీ లిక్కర్ స్కామ్ 2022 తీసుకురావడం వల్ల ప్రభుత్వ ఖజానాకి 664 కోట్ల రూపాయల నష్టము, ఆ నష్టం ఏదైతే ఉందో ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ అవుతుంది అనేది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణ. సేమ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ రిపీట్. 2013 భూసేకరణ చట్టం ఉండగా లేదా మార్కెట్ కి విలువకి రెట్టింపు ఇచ్చే అవకాశం ఉండగా చంద్రబాబు నాయుడు గారు అవి ఉపయోగించకుండా ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అని తీసుకురావడం వల్ల 2002 నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు భూములు ఇచ్చిన రైతు, ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 2 నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు భూములు ఇచ్చిన రైతులు కానీ, రైతులు ముసుగులో దూరిన రియల్టర్లు కానీ, లేకపోతే అసైన్డ్ భూములు అంటే ప్రభుత్వ ఆస్తిని సైతం హస్తగతం చేసుకొని ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన దోషుల మీద సిబిఐ ఈడీ ఎంక్వైరీ వేస్తారా? లేకపోతే 18 ఎంపీల మద్దతు ఉంది కాబట్టి చూసి చూడనట్టు ఊరుకుంటారా? అక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇది ఇంత పెద్ద కేవలం 664 కోట్లకే అరవింద్ కేజ్రీవాల్ ని జైలుకి పంపితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో 2 నుంచి 5 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ లోన్ ఇస్తుంది. రైట్, డిస్కషన్ డిబేట్ అవుతుంది. 2500 కోట్ల గ్రాంట్ ఇస్తా ఉంటుంది. ఇది ఎట్లా ఉందంటే, నేను ఒక ఇంటికి దొంగతనం చేస్తానంటే బ్యాంకుకి వెళ్ళి లోన్ అడిగితే లోన్ ఇచ్చినట్టుంది ఇది. రైట్ రైట్ డిస్కషన్ డిబేట్ అవుతుంది. షార్ప్ గా దీన్ని క్లోజ్ చేసి మనం టాపిక్ లోకి వెళ్దాం. మాలకొండ గారు, ఇప్పుడు రాజశేఖర్ గారు చాలా మంచి టాపిక్ ప్రజలకు అర్థం కావడం కోసం రైట్ చేస్తారు. ధన్యవాదాలు సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటటువంటి వ్యవస్థ ఒకటి ఉంది.
తప్పు చేసినటువంటి విషయాల మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవడానికి ఎవరు రాజీ పడని విధంగా పోరాటం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఒకవైపు ఉన్నాయి. మీరు గతంలో జరిగినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత మధ్యలో వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. అప్పుడు ఆ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు, ఇవాళ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో మీరు చెప్పినటువంటి విధంగా రైతులు జరిగిన అన్యాయం మీద ఎందుకు ఈ ప్రభుత్వం సైలెంట్ గా ఉంది అంటే మీరు రైతులకు అన్యాయం జరగలేదండి. వినండి ఒకసారి సరే. ఒకసారి మీరు అప్పుడు జరిగినటువంటి పెద్ద ఎత్తున జరిగినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులకి ఏదైతే కుంభకోణం జరిగిందో ఢిల్లీలో కేజ్రీవాల్ మీద పెట్టిన కేసులు ఇక్కడ ఎందుకు పెట్టలేదని మీరు అడుగుతున్నారు. కానీ ఢిల్లీలో కేజ్రీవాల్ మీద పెట్టినటువంటి కేసులు అది దేశ రాజధాని, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఒక పెద్ద పాకిస్తాన్ తొత్తులతో ఏకమైపోయి దేశాన్ని చిన్నభిన్నం చేసేటటువంటి అవసరం ఢిల్లీలో ఏర్పడింది. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 100% ఎవరు తప్పు చేసినా మేము ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికి కూడా చెప్తున్నాం, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా తప్పించుకోవడానికి వీలు లేదు. ఖచ్చితంగా చర్యలు తీసుకొని వారు ఆ యొక్క శిక్షకి బాధ్యులుగా ఉండాలనేటటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాం. నాయుడు గారు ఇక్కడ వచ్చే డిస్కషన్ అలా ఏంటంటే ఏదైతే మీరు గతంలోనే ఇచ్చిన హామీలను అమలు పరచలేకనే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మీరు నిజంగానే ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో రెడ్ బుక్లో ఆల్రెడీ రాసుకున్న రోజానో లేకపోతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చాలా అగ్రెసివ్గా మీతో మాట్లాడుతుంటారు కాబట్టి వాళ్ళిద్దరిని ఇరికించే ప్రయత్నం జరుగుతోంది అన్నమాట మాట్లాడుతున్నారు. అంతేగాని మీరు ఏం చేసినా నేను ఇంతకుముందు క్వశ్చన్ అడిగినట్టు ఆ జరిగిన ఖర్చే 190 కోట్లు 180 కోట్లు అయితే మీరు 400 కోట్లు అని చెప్పి దాన్ని ఎగ్జాగరేట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల ప్రయోజనం ఏం లేదు. నిజంగానే మీకు ఆ చిత్తశుద్ధి ఉందా లేదా కేవలం మీ కార్యకర్తలనో లేకపోతే ఎవరైతే మీ సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళని ఏమంటారు సంతోషపరచడానికో లేకపోతే ఉత్సాహపరచడానికో ఈ కేసులు అనేవి ఉన్నాయనేది ఒక ప్రశ్న వస్తుంది. చిత్తశుద్ధి ఉందంటే ఇక్కడ పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ అనేది అదొక ఆర్ట్. దాని వైఎస్ఆర్సీపీ ఒక ఫైన్ ఆర్ట్ కింద తయారు చేసింది. మీరు ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ అని 1000 కోట్ల నుంచి 100 కోట్లు 100 కోట్ల నుంచి 20 కోట్లు అని ఏదైతే దింపుకుంటూ వచ్చారో అది కాకుండా ఒక కుక్కల బ్యాచ్ వాళ్ళు పోషించి వాళ్ళ నోట ఏదంటే అది మాటలు మాట్లాడించి ఫ్యామిలీ మెంబర్స్ ని తిట్టటము, వీళ్ళ మీద అబండాలు వేయటము, వాళ్ళ గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది. మరి అదంతా కూడా అటెన్షన్ డైవర్షన్ కే ఒక సిస్టమ్ అని నేను అనొచ్చు కదా. నేను మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ చేసిన తప్పులు ఇన్ని అని కావు. వాళ్ళు ఏమంటే ఇంకా ఫర్ ఎవర్ మాదే గవర్నమెంట్ ఉంటది, ఇంకా జగన్మోహన్ రెడ్డిని దేవుడు కూడా పక్కకు జరపలేడు అనే భావంతో వాళ్ళు బిహేవ్ చేసిండ్రు. వాళ్ళ స్కామ్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి ఎట్లయినా బయటకు వస్తాయి. ఇప్పుడు సింగిల్ పార్టీ టీడీపీ ఉంది, టీడీపీ ఒక్కతే ఈ పార్టీ ఈ స్కామ్స్ ని బయటికి తీసుకొస్తుందంటే అనుకుందాం. కానీ కూటమి ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన ఉంది, మోదీ గారి బీజేపీ కూడా ఈ కూటమిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి తప్పుడు కేసులు పెట్టినా ఈ ఇద్దరు వేరే వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోరు. ఇది 100% గ్యారంటీగా నేను చెప్పగలుగుతున్నా. ఇది అందరు కలిసి ఇది ఒక ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ ఫ్యాక్ట్స్ అన్ని బయటకు వచ్చాయి. మరి దీని మీద మేము యాక్షన్ తీసుకోవాలా వద్దా అనేది మీరే పీపుల్ ఒక పోల్ పెట్టండి, ఎస్ నో అని మీరే అడగండి, మీకే తెలుస్తుంది. దాని గురించి మేము పెద్ద గట్టిగా మేము చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ చేసిన తప్పులు ఇవాళ కాకుండా రేపన్నీ బయటకు వస్తాయి. ఏదైతే మన రెడ్డి గారు చెప్పారో ఇది అటెన్షన్ డైవర్షన్ అనేది అది చాలా తప్పండి. అది మీకు అలవాటు, మాకు లేదు. మాకు ఇంకో సంవత్సరం కూడా పూర్తవుతుంది ఇప్పుడిప్పుడే. ఇంకా రాబోయే 4 ఏళ్లలో ఇంకా చాలా మీ స్కామ్స్ అన్ని బయటకు వస్తాయి. అప్పుడు మీరు తీరిగ్గా అన్నిటికీ సమాధానం ఇస్తామండి. మీరు అది అటెన్షన్ డైవర్షనా లేకపోతే మా చేతగాంతనం అనేది ప్రజలే గమనించి చెప్తారు, తీర్పిస్తారు దాని మీద. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఏదైతే ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆటగాళ్లను మీరు సెలెక్ట్ చేయడం కాదు, కేవలం ఆ పేరుతో మీరు డబ్బుల్ని దండుకోవడానికి మాత్రమే ఒక ప్రయత్నం జరిగింది. అందులో భాగంగానే నిజంగానే మీరు ఆడుదాం ఆంధ్ర అనేది అంతా ప్రతిష్టాత్మకంగా చేస్తే ఎంతమంది క్రీడాకారులు తయారు చేశారు, లేదా ఎంతమంది క్రీడాకారులకు మీరు ఫోకస్ చేశారు, వాళ్ళకి ఎక్కడ మీరు వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఐడెంటిఫికేషన్ మీరు ఎక్కడ ఇచ్చారో అనేది ఒక ప్రశ్న వినిపిస్తుంది. కేవలం ఓవైపు అంటే రోజా కానివ్వండి, ఇటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానివ్వండి, కేవలం వాళ్ళ ప్రమోషన్కి ఆ యాక్టివిటీని వాడుకున్నారు తప్ప రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి కాదు అన్నది ఒక ఆరోపణ. ఏమంటారు?
చిదంబరం గారు ముందుగా దీనికి సమాధానం చెప్పబోయే ముందు నాయుడు గారు చాలా చక్కగా, చాలా సౌమ్యంగా, పద్ధతిగా మాట్లాడుతున్నారు. కానీ ఆయన మాటల్లో తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ ఉన్న తప్ప, ప్రేమగా మనకి కనిపిస్తుంది తప్ప తెలుగుదేశం పార్టీ లోపాలు కనపట్ల. ఇక్కడ సంపద సృష్టి అని చెప్పి ఈ 9 నెలల 10 నెలల కాలంలో రాష్ట్రంలోని సంపదను దోచుకున్నారండి. ఈ దోచుకున్న దాన్ని ప్రజలు ప్రశ్నించకుండా ఉండటం కోసం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా, ఎందుకంటే వాళ్లే చెప్పారు 16,000 కేసులు నమోదయ్యాయని. ఈ రోజున మా దిశకి కొంచెం పేరు మార్చి శక్తి యాప్ అంట, శక్తి యాప్, అదే దిశ అక్కడ శక్తి యాప్ అని తీసుకొచ్చేసి ఆడపిల్లలకు రక్షణ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా వాళ్ళు రోజా గారిని ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో టార్గెట్ గా చేస్తున్నటువంటి ఆరోపణలు. ఇందాక నాయుడు గారు చెప్పినట్లుగా మేము ఎప్పుడు 1000 కోట్లు అని చెప్పలేదు, 100లోకి దిగలేదు. మొదటి నుంచి స్కిల్ స్కామ్ 371 కోట్లు ఒకే మాట మీద ఉన్నాం మేము. ఆ 371 కోట్లు స్కామ్ జరిగింది కాబట్టే ఏదైతే ఈ రోజు కూడా ఈడీ వాళ్ళు 58 కోట్ల రూపాయలని జప్తు చేసి ఉన్నారు. వాటిని రిలీజ్ చేయలేదు, ఈ రోజు కూడా రిలీజ్ చేయలేదు. ఆ వాస్తవాలు తెలుసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఈయన ఏదైతే రోజా గారు ఏదో చేసేసారో, రోజా గారిని టార్గెట్ చేశారనే మాట ఎందుకు అంటున్నానంటే 119 కోట్లు అండి, 190 కూడా కాదు, సబ్జెక్టు కరెక్షన్. ఇందాక 190 అన్నారు. 119 కోట్లు వాడారు అని. 190 కోట్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించే రోజు, లాంచింగ్ రోజే 2 కోట్లు ముందు బిల్లు పెట్టారు, తర్వాత 3 కోట్లకు ఎక్స్టెన్షన్ చేశారు అన్నారు. ఏమంటే పథకాలు లాంచ్ చేసేటప్పుడు ఏదైనా సరే ఒక్కసారిగా ప్రభుత్వం సొమ్ము ఖర్చు చేస్తామండి, సహజం ఇది. కానీ చంద్రబాబు నాయుడు గారు 4,000 పింఛను పెంచామని ప్రతి నెల ఎంత డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు. ప్రతి నెల అవసరమా అండి అది? ప్రతి నెల ఒక జిల్లాకి వెళ్ళి, ఒక ఇంట్లోకి వెళ్ళి టీ తాగినట్టు, కాఫీ తాగినట్టు, ఏనే టీ పెట్టినట్టు, కాఫీ పెట్టినట్టు, వాళ్ళు కాస్త నా మంచినీళ్ళు తాగయ్యా అంటే మంచినీళ్ళు వద్దమ్మా, నా దగ్గర ఉన్నాయిలేమ్మా అని అంటాం. ఎన్ని జనం చూస్తానే ఉన్నారు. ఇవి కాదు అక్కడ. ఏంటంటే వీళ్ళ ఆరోపణలు ఏంటంటే వాళ్ళు రుజువు చేయలేని ఆరోపణలు. ఈ 119 కోట్లు 45 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా లేదా ఏ గ్రామంలోనైనా సరే స్పోర్ట్స్ కిట్ రాని సచివాలయం ఏదైనా ఉందో చెప్పమనండి. అంతకుముందు కూడా 13,000 రంగులకు వాడారన్నారు. అసెంబ్లీలోనేమో 109 కోట్లు అని చెప్పారు, 103 కోట్లు అని, 101 కోట్లు అని చెప్పారు. వీళ్ళ మాటల్లో వ్యత్యాసం ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజలకు అందించేదానికి, ప్రజలకు సర్వీస్ చేసేదానికే చూశారు తప్ప ఎక్కడ కూడా కరప్షన్కి తావులేనటువంటి పరిపాలన అందించాడు. కాబట్టి మరి కేసులు ఏమంటారు? ప్రైమా ఫేసీ లేకుండా కేసు బుక్ చేయరు కదా. ప్రైమా ఫేసీ ఉందనే ఇప్పుడు కేసులు బుక్ చేస్తున్నారు, లేదా ఇప్పుడు వేసే కమిటీ దాన్ని తేల్చేస్తుంది అని చెప్పి అంటున్నారు. అదే సార్, ప్రైమా ఫేసీ ఉందనే కదా ఆయన 52 రోజులు జైలు చేసి వచ్చింది. ఇప్పుడు ఏదో అక్రమ కేసు దాన్ని వీళ్ళు అందంగా చెప్తా ఉన్నారు కదా. అక్రమ కేసు అయితే 58 కోట్లు ఎందుకు జప్తు నుంచి బయటకు రాలేదో చెప్పానండి. నేను దానికి జవాబు ఇస్తానండి, దానికి ఒక జవాబు ఇస్తాను. ఏదైనా పెడతారు, నా ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వండి. సంవత్సరంన్నర జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు, మరి దేని గురించి ఉన్నాడు ఆయన? సంవత్సరంన్నర జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి సంఘ సేవ చేసినందుకు జైల్లో ఉన్నాడా, లేకపోతే ప్రభుత్వంలో వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్, మైనింగ్ స్కామ్, A to Z అన్ని స్కామ్లు చేసిన జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ పరిపాలన మీరు అంటున్నారంటే బహుశా మీరు ఈ 5 సంవత్సరాలు మీరు ఆంధ్రప్రదేశ్ లో లేరనుకుంటా. అబ్రాడ్ మళ్ళీ ఇప్పుడే వచ్చినట్టున్నారు. మీకు ఈ విషయాలు తెలియదంటే నాకు చాలా ఆశ్చర్యం ఉందండి. మీరు ఇవాళ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా దెబ్బతిని ఉంది ఆంధ్రప్రదేశ్ లో. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం దెబ్బతిని ఉంది. దాన్ని ఇప్పుడు సర్దిద్దుకుంటూ వస్తున్నాము. పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు మా కళ, ఈ రోజున బందర్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో ఒకసారి ఆంధ్రప్రదేశ్ వచ్చి చూడండి.
రైట్. కళ్ళతో చూసి మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దానికి 17 మెడికల్ ఆ కాలేజీలు ఏ స్థాయిలో ఎయిర్పోర్ట్ ఉన్నాయో చూస్తానికి ఒకసారి వచ్చే కళ్ళతో దారంతా చూసి మీరు చూడండి. మాట్లాడండి. ఎక్కడ కూడా Right, రోడ్ ఒకసారి, సరిగ్గా ఒకసారి, లేవు, yes, చెప్పులు yes, గుంతలే yes. తప్ప ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కూడా ఏ రాష్ట్రంలో రోడ్ కూడా బడులు ఎలా ఆంధ్రప్రదేశ్ ఉన్నాయో ఎక్కడ ఒకసారి ఏ రోడ్లు చూడండి. కూడా మీరు సరిగా లేవు. రాజశేఖర్ గారు. మీరు ఎయిర్పోర్ట్ మీ అని వాయిస్, మీ మాట చూస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో బడులు ఎలా ఉన్నాయో వచ్చి చూడండి. ఎస్ ఎగ్జాక్ట్లీ నేను వచ్చి చూస్తా అక్కడ వచ్చి Right, చూసే రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు. దారిలో రోడ్ మీరు చూడండి, Right. తర్వాత రోడ్ లో ఉన్న మీరు ఫెసిలిటీస్ చూడండి, దాని తర్వాత మనం అన్ని ఎయిర్పోర్ట్ చూద్దాం, Right. వైజాగ్ లో కట్టిన మీరు భవనాలు రోడ్డు కూడా చూద్దాం. వేయలేదు. కానీ వచ్చిపోయే దారుల మీద మీరు కాన్సన్ట్రేట్ వచ్చిపోయే దారిలో మీరు రోడ్లు వేస్తారు, రోడ్డు కూడా వెయ్యలేదు. ఎక్కడ రోడ్డు వేసారో చూపించండి మీరు ఈ 10 నెలల్లో అధికారంలోకి తప్పకుండా వచ్చిన అండి. తర్వాత. ఒకసారి, ఒకసారి మీకంటే ఒక రాజశేఖర్ గారు. రోడ్డు వేసింది చూపించండి. రైట్, రాజశేఖర్ గారు. పలానా చోటు నుంచి పలానా చోటు వేసామని చూపించండి. రైట్, రాజశేఖర్ గారు. మీ ఇప్పుడు ఫోటోలు పెడతామండి రాజశేఖర్. ఛానల్ ద్వారా Yes. మీకు ఫోటో పంపిస్తాం, బాగుంది. తప్పకుండా చూడండి. ఖచ్చితంగా ఒకసారి రాజశేఖర్ గారు దగ్గర రాజశేఖర్ గారు, ఇప్పుడు ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే గతంలో ఏదైతే రాష్ట్రం ఏదైనా సరే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ గొప్ప కార్యక్రమాలుగా ఆ పార్టీలు చెప్పుకోవడము పరిపాటిగా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ అధికారంలోంచి బయటికి దిగిపోగానే జరిగిన ప్రతి కార్యక్రమంలోనూ ఒక స్కామ్ జరిగింది అన్నదాన్ని ఆ తర్వాత అధికారంలోకి వచ్చే సబ్సిక్వెంట్ పార్టీస్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తాయి. కానీ వాటి వల్ల లాభం ఏంటి అనే ప్రశ్న కన్నా దాని చర్చ వల్ల అవినీతి జరిగింది అన్న విషయం మాత్రమే ప్రజల్లో ఉంటుంది, అది లాభం వస్తుంది అన్నది ఒక ఆలోచన మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అన్నా సరే, లేకపోతే మీరు మాట్లాడుతున్నట్టు అమరావతి గురించి అయినా సరే. సో ఓవరాల్గా చూస్తే అంటే ఈ పార్టీలు మారిన ప్రతిసారి గతంలో జరిగిన అన్ని కార్యక్రమాలు అవినీతితో కూడుకున్నవి మాత్రమే చెప్పడం ద్వారా లాభం ఏమైనా ఉందంటారా? ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి ఉందంటారా? లేదండి, అంటే విచారణ అనేది చాలా స్ట్రిక్ట్ గా జరగాలి, ఒక టైం ఫ్రేమ్ లో జరగాలి, నిర్దిష్టమైన కమిట్మెంట్ తో జరగాలి. ఇక్కడ ఏమైపోయిందంటే సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఆయా సంకీర్ణ ప్రభుత్వాల మద్దతు కోసము ఆయా ప్రభుత్వాలు చేసే అవినీతి కేసులన్నీ కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోవటము, లేదా ఒక పార్టీ నాయకుడి మీద అవినీతి కేసులు ఉంటే అధికారంలో ఉన్న పార్టీలోకి రాగానే అతను వాషింగ్ పౌడర్ నిర్మాత కడిగేసినట్టు సచ్చీలుడైపోయినట్టు. ఇప్పుడు మన ఎన్డీఏలోకి ఎంతమంది నాయకులు వచ్చారు, అవినీతి కేసులు ఉన్న వాళ్ళు, వాళ్ళ మీద ఉన్న కేసులు ఏమైపోయినాయి అని చూస్తే మనకు అర్థం అయిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఆయన సొంత మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కామన్వెల్త్ గేమ్స్ లో గానీ, టోల్ స్కామ్ లో గానీ, లేకపోతే 2G స్పెక్ట్రమ్ కేసులో గానీ వాళ్ళ సొంత మంత్రులని జైలుకు పంపిన చరిత్ర యూపీఏ గవర్నమెంట్ ఉంటే భారతీయ జనతా పార్టీ ఎవరెవరండి శారదా స్కామ్ నుంచి నాయకులు, ప్రతి స్కామ్ లో ఉన్న నాయకులు, బ్యాంకుకి లోన్లు ఎగరేసిన వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి రాగానే అన్ని మాఫైపోతున్నాయి. ఇది చూడాలి. అలాగే ఇందాక మాలకొండయ్య గారు అన్నారు రైతులు నష్టపోయారు అంటున్నారు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చిన్న క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. రైతులు ఇచ్చిన భూములు అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ అంటే ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి కడితే ఆ భూముల విలువ పెరిగితే ఆ లాభం ప్రభుత్వ ఖజానాకి వెళ్ళాలి గాని రైతులకి కాదు. రైతులకి మార్కెట్ రేట్ కి డబ్బులు మాత్రమే ఇచ్చి ఆ లాభం అంటే ప్రభుత్వ భవనాలు కట్టడం వల్ల భూముల రేట్లు ఏదైతే పెరిగిందో ఆ లాభం ప్రభుత్వ ఖజానాకి చేరాలి, రైతులకు కాదు వెళ్ళేది. ఇది రైతుల ముసుగులో దూరి తక్కువ రేటుకే భూములు కొనేసుకొని అసైన్డ్ భూములన్నీ కబ్జాలు చేసుకుని ఇవన్నీ చేసిన అతిపెద్ద స్కామ్ ఇది. అరవింద్ కేజ్రీవాల్ ని జైల్లో వేస్తే అమరావతి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు, దాని మున్సిపల్ మంత్రి నారాయణ కూడా జైలుకు వెళ్ళాలి. రెండు సేమ్ కేసులు, రెండు సేమ్ అబ్జెక్షన్ చేస్తున్నా అండి ఈ విషయం మీద. ఇదన్నీ ఊహాగానాలే తప్ప ఊహాగానాలు ఏముంది? రైతుల భూముల విలువ పెరిగితే ప్రభుత్వ భవనాలు కట్టడం వల్ల భూముల విలువ పెరిగితే ప్రభుత్వ ఖజానాకి రావాలా లేకపోతే రైతులకు రావాలా? కామన్ సెన్స్ అండి ఇది. మాలకొండ గారు అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అన్నా సరే, గతంలో స్కిల్ స్కామ్ అన్నా సరే, ఏదైనా సరే స్కాముల్లో భాగస్వాములుగా ఉన్న నాయకులు ఒకవేళ బీజేపీ పార్టీకి వస్తే వాళ్ళు వాషింగ్ పౌడర్ నిర్మాలాగా ఆ అన్ని సమస్యల నుంచి బయటకు వెళ్ళిపోయి బీజేపీ నాయకులుగా ముందుకు వెళ్ళిపోతారన్నది ఒక మాట వినిపిస్తుంది. దానికి అనుగుణంగానే మనం చూసాం సుజనా చౌదరికి సంబంధించిన కేసులు, లేకపోతే ఇంకో రకమైన కేసులు, అవన్నీ ఎగ్జాంపుల్స్గా చూపించి అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా దేశవ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా అటు రాగానే వాళ్ళు సచ్చీళ్ళు అయిపోతారు. సో ఇలాంటి కేసెస్ లేకపోతే నిజంగా రాజకీయ నాయకుల మీద వచ్చే కేసెస్ అధికార పార్టీకి వెళ్ళంగానే మాయమైపోతాయా అన్నది ఒక ప్రశ్న. చిదంబరం గారు, ఇప్పుడు మనకి అంశాలు చాలా ఎక్కువ వస్తున్నాయి, కానీ 1-2 నిమిషాలు ఎక్కువ టైం తీసుకుంటాను, కొంచెం కోఆపరేట్ చేయాలి. పాయింట్ అయిపోయిన తర్వాత నేను మారుస్తాను. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి విషయంలో ఏ విధమైన వాతావరణం జరిగిందంటే
మరి వైసీపీ వాళ్ళు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. నాకు గ్రౌండ్ రిపోర్ట్ చాలా బాగుంది దాని మీద. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో ఆడుతున్నప్పుడు పార్టీలకు అతీతంగా నేను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాను. ఆ కార్యక్రమాలను నేను గమనించాను దగ్గర నుంచి. సబ్జెక్ట్ చాలా మంచిది. విద్యార్థులకి ఆటలు పెట్టడం, పోటీలు పెట్టడం, వారి యొక్క మానసిక ఉల్లాసం కల్పించడం చాలా మంచిది. అయితే జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆటలు జరిగిన తర్వాత గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఇది కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చారు. కానీ మా కాకినాడ చుట్టూ జరిగినటువంటి ఆటల పోటీల్లో ఎవరైతే కలెక్టర్ ఆఫీస్ నుంచి మీరు పలానా స్కూల్లో నెగ్గారు అని పిల్లలకి మెసేజ్ వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ప్రైజ్ వేరే వాళ్ళకి వచ్చింది. అంటే ఇది ఏ విధమైనటువంటి విధంగా ఇందాక మన రెడ్డి గారు చెప్పారు, ప్రతి సచివాలయానికి కిట్లు వేయాయి అని. దానికంటే రెడ్డి గారు ఇంకో మాట చెప్పుంటే బాగుండేది. ప్రతి వైసీపీ కుటుంబంకి కిట్లు వెళ్ళాయి అని చెప్పేసి ఉంటే నేను ఆనందపడేవాడిని. ఈ విషయం మీద నేను చాలా పెద్ద రిపోర్ట్తో నేను డిస్కషన్ రాగలను. చాలా అంటే ఎంతవరకు జరిగిందా ఏంటి అనేటటువంటిది మనం ఆలోచించినట్లయితే చాలా పెద్ద ఎత్తున ఆటలు జరిగినటువంటి సందర్భం చూసినట్టయితే ఆటలు వైసీపీకి అనుకూలమైనటువంటి కుటుంబాలు, ప్రైజులు వైసీపీ కుటుంబానికి సంబంధించిన విజేతలు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు పక్కాగా జరిపించినటువంటి కార్యక్రమం ఇది ప్రజలందరూ. కాబట్టి ఒక పాయింట్ చెప్పండి, మీరు ఇప్పుడు రెఫరీలు ఉంటారు, అక్కడ స్కోర్ షీట్స్ ఉంటాయి, ఇవన్నింటినీ కాదని వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఆ గెలిచిన వాళ్ళు సైలెంట్గా ఉంటారా ఎక్కడ మాట్లాడకుండా? సింధియా గారు, రిఫరీస్ అనేటటువంటి వాళ్ళు, అక్కడ ఉండే హెడ్ మాస్టర్లు, స్కూల్ కమిటీ, లోకల్ ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా ఒక టీం సార్, వైసీపీ టీము. ఇవాళ నేను ఒక మాట చెప్తున్నాను, ఒక పక్కన కింద స్థాయిలో వాలంటరీ కంటే కూడా మమ్మల్ని దిగజార్చి మాకు గౌరవం ఇవ్వట్లేదని ఎమ్మెల్యేల దగ్గర నుంచి సర్పంచుల దాకా బాధపడుతుంటే, మరొక వైపు వీళ్ళందరూ కలిపి మా యొక్క కలర్ ఉన్న వాళ్ళు మాత్రమే తెర మీద కనిపించాలి, మిగిలిన ఎవరు కనిపించకూడదని ఆటల పోటీల్లో కూడా ప్రైజ్లో కూడా జరిపించినటువంటి చాలా చక్కటి కాదు. ఎవరు డిస్కస్ చేసినా నేను ఓపెన్ డిస్కషన్ వస్తాను ఈ విషయం మీద. సబ్జెక్ట్ ఉంది కాబట్టి. రెండో విషయం సార్, ఒకసారి రాజశేఖర్ గారు అన్నారు, ఏమన్నారంటే వారు ఎన్డీఏలోకి రాగానే ఏదో అయ్యా మరి మీరు అలాంటి మాటలు వాడితే నేనేం కాదనగానే, ఇవాళ ఎన్డీఏలోకి బయట పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చినటువంటి ఏ నాయకుడి మీదైనా కేసులు రద్దయ్యాయా, అవినీతి లేదనేటటువంటి సర్టిఫికెట్లు ఇచ్చారా? మీరు చెప్పే మాటలు ఎవరికి వర్తిస్తాయంటే, ఈ దేశంలో పెద్ద ఎత్తున లోన్లు తీసుకొని ఆ లోన్లు కట్టకుండా విదేశాలు పారిపోయిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ టైంలో వచ్చినటువంటి లోన్లు మాత్రమే. ప్రతి పేరుకి నేను కావాలంటే రిపోర్ట్ ఇస్తాను, 1-to-1 డిస్కషన్ పెట్టండి, నేను చెప్తాను. ఎన్డీఏ ప్రభుత్వం టైంలో ఎవరు లోన్లు తీసుకొని కట్టడం ఎగ్గొట్టడం కానీ, పారిపోవడం కానీ, వీసాలు తీసుకొని వెళ్ళిపోవడం కానీ ఏ ఒక్క వ్యక్తి అయినా రుజువు చేయండి, నేను మీకు వివరణిస్తాను, క్షమాపణ కూడా చెప్తాను. కానీ ఏదో భారతీయ జనతా పార్టీ విమర్శలు చేయాలని చెప్పి పొలిటికల్ విమర్శలు చేయడం కాకుండా సమస్యలు. ఒక నిమిషం, శ్రీనివాస్ గారు ఏదో పాయింట్ చెప్తున్నారు, శ్రీనివాస్ గారు ఏదో పాయింట్ చెప్తున్నారు, అది విని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీకే ఇస్తాను అవకాశం, నేను ఏదో పాయింట్ చెప్తాను, పాయింట్ మీ దగ్గరకు వస్తాను. ఒకటే మాట. ఇప్పుడు మన వాళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారంటే, కేంద్రము రాష్ట్రానికి నిధులు ఇవ్వకూడదు, రాష్ట్రం అభివృద్ధి అవ్వకూడదు, ఇంకా ఇబ్బందులు అయిపోవాలి అంటే పైనుంచి వరల్డ్ బ్యాంక్ లోన్లు డబ్బులు ఇస్తున్నారు, ప్రపంచ బ్యాంక్ ఇస్తుంది, అడ్కో డబ్బులు ఇస్తుంది, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది. ఈ విధంగా ఆలోచించడం పోయి ఇంకా కేంద్రం డబ్బు ఇస్తుంది, అప్పులు ఇస్తున్నారు, ఇంకా ఏదో చేస్తుంది. ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ కి అప్పులు ఇవ్వద్దు గానీ, లేకపోతే బ్యాంక్ లోన్లు ఇవ్వద్దని గానీ, అమరావతిలో రాజధాని కట్టొద్దని కానీ నేను అంటలేదు. రాజధాని అమరావతిలోనే కట్టండి. కేంద్రం ఎవరికి అప్పులు ఇచ్చింది? కేంద్రం అప్పులు ఇస్తుందని మీరే చెప్పారు ఇందాక. దయచేసి వినండి. కేంద్ర ప్రభుత్వం లోన్ ఇవ్వటం తప్పు కాదు, గ్రాంట్లు ఇవ్వడం తప్పు కాదు, అమరావతిలో రాజధాని కట్టడం తప్పు కాదు. కానీ అక్కడ ప్రభుత్వ భవనాలు కట్టడం వల్ల భూముల విలువలు పెరిగితే ఆ లాభం ప్రభుత్వ ఖజానాకి చెందాలి కానీ భూములు ఇచ్చిన వాళ్ళకి కాదు.
ప్రభుత్వ భవనాలు అక్కడ కట్టకపోతే ఆ భూముల విలువ యథాతథంగా ఉంటుంది. రైతుల ఒప్పందం ఏమవుతుంది? ఎందుకు చేసుకున్నారు అటువంటి ఒప్పందం? అటువంటి ఒప్పందం ఎందుకు చేసుకున్నారు? ఒప్పందం ఏమవుతుంది? అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే చేశాడు. మరి ఏం చేశాడు? అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే ఒప్పందం చేసుకున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే ఒప్పందం చేసుకున్నాడు. లిక్కర్ కంపెనీలతో అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒప్పందం చేసుకున్నాడు. అదే తప్పుడు ఒప్పందం కేసులు లోపేశారు కదా. ఇది తప్పుడు ఒప్పందం లోపేయండి. రైతులకు అన్యాయం చేయండి, రైతులకు కూడా ఆర్థిక సాయం చేయొద్దు. ప్రజలకి మీరు 5 కోట్ల మంది ప్రజలకి మోసం చేస్తున్నారు. 5 కోట్ల మందికి చెందాల్సిన ఆస్తిని 29,000 మందికి పంచుతున్నారు మీరు. 5 కోట్ల మంది ఆస్తిని 29,000 మందికి పంచుతున్నారు మీరు. వాళ్ళ దగ్గర భూములు తీసుకున్నప్పుడు మనం ఏం చెప్పాము? తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి కట్టుబడి రైతులకు డబ్బులు ఎందుకు ఇచ్చింది? ఇవాళ మనము ప్రజలతో చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో, రైతులతో చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో, భూములు ఏ షరతులు అయితే తీసుకున్నామో ఆ రైతులకు ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఉండాలా వద్దా? ప్రజల ఆస్తి దోచి 29,000 మందికి పెట్టే ఒప్పందం అది. కాదు. ప్రభుత్వ భవనాలు నిర్మించడం వల్ల భూముల విలువలు పెరిగితే ఆ భూముల విలువ పెరిగిన ఆస్తి ప్రభుత్వ ఖజానాకి రావాలి కానీ భూములు ఇచ్చిన వాళ్ళకి కాదు. భూములు ఇచ్చిన వాళ్ళకి ఎకరాకి 20 లక్షలు ఇవ్వండి, 10కి 20 ఇవ్వండి. ఈ విషయంలో నేను అబ్జెక్షన్ చెప్తున్నానండి. టాపిక్ డైవర్ట్ అయిపోయి మడ్స్లింగింగ్ కి మనం పాల్పడుతున్నాం తప్ప ఇక్కడ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ అనేది ఏమీ లేవు. రాజశేఖర్ గారు మీవన్నీ ఇది ఊహాగానాలని నేను డైరెక్ట్ గా చెప్తున్నాను. ఈ సబ్జెక్ట్ మీద ఇంకో రోజు డిబేట్ పెడదాము. అమరావతి మీద మనం డిబేట్ పెడదాము, పెట్టి దాని మీద డిస్కస్ చేద్దాము. కన్ఫైన్ చేద్దాం, కన్ఫైన్ అవుదాం, కన్క్లూజన్కి వెళ్దాం. ఇప్పుడు సబ్జెక్ట్ నుంచి డైవర్ట్ అయ్యి వేరే టాపిక్స్ లోకి వెళ్తున్నాము, అది తప్పది. రైట్ కంక్లూడ్ చేద్దాం. మీరు మాట్లాడాలంటే చెప్పండి, దానికి ఒక డిస్కషన్ పెడదాం. చేద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు. మాలకొండ గారు, ఒక సూటి ప్రశ్న అండి మీకు. మేము కాదు అబద్ధాలు చెప్పింది. 14 లక్షల కోట్లని చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా 3,39,000 కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు అని పయ్యావులు కేశవ్ గారు చెప్పిన దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు చెప్పండి, సూటిగా చెప్పండి. ఎవరు అబద్ధాలు చెప్పింది? ఎవరు అబద్ధాలు చెప్పింది? టైం ఇస్తాను, మీరు సమాధానం చెప్తారు. అయితే శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఒక ఆరోపణ. ఫస్ట్ మీరు ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే ఆడుదాం ఆంధ్ర అని ఒక ప్రోగ్రామ్ చేశారు, కానీ దాంట్లో లబ్ధిదారులు 11 సీట్లు పడిపోయినాయి. రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి. రైట్ డిస్కషన్ లోకి వెళ్దాము. రైట్, ఆడుదాం ఆంధ్ర పేరుతో వచ్చిన సీట్లో చెప్పండి. మాకంటే ఎక్కువ మాట్లాడారు చెప్పారు. కులం చేశారు, కంక్లూడ్ చేద్దాము. శ్రీనివాస్ రెడ్డి గారు, తప్పుడు ప్రచారం చేశామని ముందు మీరు ఒప్పుకోండి. తర్వాత శాంతి భద్రతల గురించి శ్రీనివాస్ రెడ్డి గారు శాంతి భద్రతల గురించి వినండి సార్. శాంతి భద్రతల పేరుతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తిము ఎవరైనా సరే రక్తంతో గాయాలతోటి ఉంటే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, లేకపోతే పోలీస్ దగ్గరికి వెళ్తాడు. సరాసరి జడ్జి దగ్గరికి వెళ్ళి జడ్జి చేత మొరపెట్టుకున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 9 నెలల్లో ఉంది. జడ్జి దగ్గరికి వెళ్ళి దండం పెడితే జడ్జి అప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చి హాస్పిటల్ పంపించారు. నీచమైనటువంటి అరాచక ప్రభుత్వాన్ని భరిస్తూ ప్రజలు ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇంకా మీరు
ప్రజల మధ్యలో మీ- ఇంకా కోర్టులో మీరేదో మోసాలు శుద్ధులు చెప్తా కృష్ణమూర్తి ఉంటే- గారు ఇవాళ కూడా మీరు మాట్లాడినటువంటి పరిస్థితి శుద్ధులు రైట్ చెప్తా రైట్ ఉంటే లాస్ట్ పాయింట్ వేదాలు లాస్ట్ పాయింట్ కొంచెం లాస్ట్ పాయింట్ మాట్లాడండి. చేసేసి కొద్దిగా మాల్గొండ గారు వన్ సెకండ్ వన్ సెకండ్ మోసాలు వన్ సెకండ్ కృష్ణమూర్తి గారు ఏం రైట్, చెప్తున్నారు? మాల్గొండ గారు. మీరు మాల్గొండ గారు, ఒక నిమిషం. చెప్పండి, ఇవాళ చెప్పండి రైట్ మాల్గొండ గారు ఒక నిమిషం ఒక నిమిషం కృష్ణమూర్తి గారు, ఇక్కడ ఈ వీడియో శ్రీనివాస్ రెడ్డి గారు చూడండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక పాయింట్ సమాధానం చెప్పండి. ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ చేసి అందులో పార్టిసిపెంట్స్ మీ పార్టీ కార్యకర్తలే, అందులో విన్నర్స్ మీ పార్టీ కార్యకర్తలే, దాని లబ్ధిదారులు మీ పార్టీ కార్యకర్తలే, ఇలా చేసుకొని దానికి రాష్ట్ర ఖజానాన్ని ఎందుకు మీరు ఖర్చు పెట్టారు అనేది ఒక పాయింట్ వచ్చింది. దాని సమాధానం చెప్పి కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. ఇప్పుడు అసత్యపార 14 లక్షల కోట్లని 339 కోట్లు అన్న దాంట్లో ఎంత నిజం ఉందో ఇది కూడా అంతే నిజం అండి. ఓకే అన్ని కూడా పచ్చి అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు. ఈ అబద్ధాలకి మేము వివరాలు ఇవ్వాల్సినటువంటి పని లేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చారు. మేము కానీ తప్పు చేస్తుంటే రుజువు చేయమని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులు ఎవరైనా సరే లంచం తీసుకోవాలంటే దడిచారు. ఇప్పుడు వాళ్ళ పత్రికే చెప్తా ఉంది 16 మంది ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద హోటళ్లలో, స్టార్ హోటళ్లలో కౌంటర్లు ఓపెన్ చేశారని చెప్పింది. రైట్ వాళ్ళ పత్రిక నాయుడు గారు. చెప్తుంది. ఎవరు అవినీతి అనేది మీరే చూస్తారు. ఎస్ నాయుడు గారు కంక్లూడ్ చేయండి. మీరేమో సార్, ఇప్పుడు మీరేమో వైసీపీ ప్రభుత్వం మీద ఇన్ని ఆరోపణలు విషయాలు చేస్తున్నారు. ఇన్ని విషయాలు మాట్లాడే ముందు అసెంబ్లీలో వచ్చిన టాలీ ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది ఇంకా అది అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు ఈ పాయింట్ చెప్పండి. మీరు ఆడుదాం ఆంధ్ర పేరుతో గత ప్రభుత్వంలో జరిగిన హయాంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు మీ హయాంలో అవినీతి జరుగుతోందని మీకు అనుకూలంగా ఉన్న పత్రికనే రాసింది, దానికేం సమాధానం చెప్తారంటున్నారు. దాని పాయింట్తో కంక్లూడ్ చేద్దాం. నాయుడు గారు ఒక మాట అండి, ఇప్పుడు ఎవరు ఏం రిపోర్ట్ చేస్తున్నారు అనేది ఇవాళ ప్రతి న్యూస్ ఛానల్ కానీ న్యూస్ పేపర్ కానీ దే ఆల్వేస్ హ్యావ్ ఎన్ అల్టీరియర్ మోటివ్. మోస్ట్ ఆఫ్ ది న్యూస్ ఛానల్స్ రిపోర్ట్ చేసేది కూడా ఇట్స్ అ బయస్డ్ న్యూస్. వాట్ వీ కెన్ సే విత్ క్లారిటీ దట్ ఇది నిజం, ఇది వాస్తవం అనేది అసెంబ్లీలో జరిగిన మాటల మీద మనం ఆధారపడదాం. పత్రికల్లో వచ్చే వార్తలు కానీ న్యూస్ ఛానల్స్ లో వచ్చే డిస్కషన్స్ కానీ ఇవన్నీ కూడా సార్ మరీ అలా అంటే కష్టం లేదు. ఎందుకంటే రెడ్డి గారు చెప్పినప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీకి ఆయన ఎంత విధేయుడు, టీడీపీకి నేను అంతే స్ట్రాంగ్ ఫాలోవర్ ని, సపోర్టర్ ని. కానీ ఇక్కడ జరగాల్సింది డిస్కషన్ ఏంటంటే వాట్ ఈస్ ద ట్రూత్ ఎలోన్ ట్రయంప్స్. ఇన్ ది ఎండ్ నిజాలే బయట వస్తాయి. కానీ ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే రైట్ నేను మిమ్మల్ని ఏమి తప్పు పట్టలేదు, కానీ ఖండించే పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే న్యూస్ ఛానల్స్ ఏదైనా పార్టీకి కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, ఏదైనా ఒక పర్టికులర్ ఇష్యూలో ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆ విషయము జనాలకు నచ్చింది అనుకోండి, అది నిజంగాను, నచ్చకపోతే అది అబద్ధంగాను కనిపించే పరిస్థితి ఏర్పడిపోయింది. ఇంకా సరే ఇంకా నేను బయాస్డ్ ఉన్నాయా లేదంటే ఖచ్చితంగా బయాస్డ్ ఉన్నాయి, నేను కాదనట్లేదు. పార్టీలకు అనుకూలంగా పనిచేసే ఉన్నాయి, పార్టీ కండవాలు కప్పుకొని పనిచేసే ఛానల్స్ ఉన్నాయి. కానీ బట్ అవన్నీ కాకుండా న్యూట్రల్గా పనిచేసే ఛానల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో బీఆర్కే న్యూస్ ఖచ్చితంగా ఉంది, దాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మాల్కొండ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఏదైతే ఈ ఆరోపణలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి, కానీ వాటిని ఆధారాలతో సహా నిరూపించి వాళ్ళకు శిక్షలు పడే పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా అది అనుమానంగానే కనిపిస్తుంది. ఎందుకంటే దశాబ్దాలుగా కొన్ని కేసులు ఇప్పటికీ ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. అందులో ఉన్న నిందితులు కానివ్వండి, లేకపోతే ఎవరినైతే నేరారోపితమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ పర్సనల్ అసాసినేషన్ జరుగుతుంది తప్ప వాళ్ళ మీద వాళ్ళకి శిక్షలు పడే పరిస్థితి అయితే మనకు కనిపించే నేపథ్యం కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఆడుదాం ఆంధ్ర కానివ్వండి, మిగిలిన స్కాములు, వాటి మీద ఉన్న కేసుల పైన. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు రాజ్.